హాయ్ నమస్తే, నేను మీ ఎస్వి నరసింహులు ఎస్విఎన్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ స్టేట్స్. జనరల్గా స్టేట్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం అనేది జనరల్గా మనం చేసే పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఆల్ఫాబెట్ ఆర్డర్లో నేర్చుకుంటూ ఉంటాం, అలానే గుర్తుపెట్టుకుంటాం. ఇలా కాకుండా డైరెక్ట్గా మనం ఇండియా మ్యాప్ని దృష్టిలో పెట్టుకొని మనం స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. అలా చేసేటప్పుడు స్టేట్స్ని 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు, 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు అండి. అవి ఏంటి అంటే కోస్టల్ స్టేట్స్, ఇంటర్నేషనల్ బార్డర్ కలిగిన రాష్ట్రాలు, మరియు ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. నమస్తే అండి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇంటర్నేషనల్ బార్డర్ కలిగిన స్టేట్స్ ఉన్నాయో వాటిని మనం గుర్తుంచుకునే ఒక విధానం ఉందండి. పాకిస్తాన్తో వచ్చేటప్పుడు మనం ఒక బ్లైండ్గా గుర్తుంచుకునే ఒక మాట ఏంటంటే పంగు రాజా అండి. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఈ పాకిస్తాన్తో బోర్డర్ కలిగిన రాష్ట్రాలకు పంగురాజా అనే హింట్ గుర్తుంచుకొని మనం వాటిని గుర్తించవచ్చు. దెన్ తర్వాత ఏంటంటే చైనాతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలని ఉషా మెక్మోహన్ లైన్ పైన డ్యాన్స్ చేస్తుంది అని మనం హింట్ ఇచ్చుకోవచ్చు అండి. మెక్మోహన్ లైన్ అనేది డివైడింగ్ లైన్ అండి, బార్డర్ లైన్ ఇన్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. మెక్మోహన్ లైన్ పైన ఉషా డాన్స్ చేస్తుంది అని చెప్పుకున్నాం. జే అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, యు అంటే ఉత్తరాఖండ్, ఎస్ అంటే సిక్కిం, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. తర్వాత మనం చూసుకుంటే నేపాల్ అండి. నేపాల్తో బార్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలను గుర్తుంచుకోవడం కోసం మనం సుబ్బు అనే పదాన్ని మనం గుర్తుంచుకుంటే నేపాల్తో బార్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలను గుర్తుంచుకోవచ్చండి. ముఖ్యంగా సుబ్బు అంటే ఏంటంటే సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్. ఇంకో బి ఏంటంటే బెంగాల్ అండి, అంటే వెస్ట్ బెంగాల్ అని అర్థం అండి. అది మనం నేపాల్తో బార్డర్ షేర్ చేసుకుంటున్న దేశ రాష్ట్రాల గురించి తెలియజేసేది. దాని తర్వాత మయన్మార్ అండి. మయన్మార్కి వచ్చేసరికి అన్నా మమ్మీ ఎక్కడా అనేది గుర్తుంచుకోవాలండి. అన్నా మమ్మీ ఎక్కడా, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం. ఈ విధంగా అన్నా మమ్మీ ఎక్కడా అనేది గుర్తుంచుకుంటే ఏవైతే బార్డర్ స్టేట్స్ అనేవి మనకు తెలియడం జరుగుతుంది. దెన్ ఫైనల్లీ మన ఇండియాతో అత్యంత ఎక్కువ బార్డర్ షేర్ చేసుకుంటున్న దేశమైన బంగ్లాదేశ్ అండి. జనరల్గా మనం అందరం కూడా ఏం చేస్తామంటే చైనా అనేది చాలా పెద్ద దేశం కదా, చాలా ఎక్కువ విస్తీర్ణం ఉంది అనుకుంటాం. బట్ చైనాతో మన షేరింగ్ చాలా తక్కువ అండి. ఎందుకంటే నేపాల్, భూటాన్ అనేవి మధ్యలో వస్తాయి కాబట్టి ఆ బార్డర్ లెంగ్త్ అనేది తగ్గుతుంది. బట్ బంగ్లాదేశ్తో అత్యంత ఎక్కువ బార్డర్ని షేర్ చేసుకుంటాము. బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేసుకున్న రాష్ట్రాలని టైంని టీగాను, టైంని ఏ విధంగా మనం చెప్తామంటే ఏఎం పిఎం, ఆ విధంగా ఏఎం పిఎం అని గుర్తుంచుకున్నట్లయితే టీ మీన్స్ త్రిపుర, ఏ మీన్స్ అస్సాం, ఎం మీన్స్ మేఘాలయ, పి మీన్స్ పశ్చిమ బెంగాల్, ఎం మీన్స్ మిజోరాం. ఇవి మనం చెప్పుకుంటున్న ఏవైతే ఇంటర్నేషనల్ బార్డర్ కలిగిన వేరు దేశాలతో కూడుకున్న రాష్ట్రాలకు హింట్స్ అండి. దెన్ దీని తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అండి. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్కి వచ్చేసరికి 5 అండి. 5లో 4 వేరు రాష్ట్రాలతో విడిపోయినవండి. బీహార్ నుండి విడిపోయిన జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుండి విడిపోయిన ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ, పంజాబ్ నుంచి విడిపోయిన హర్యానా అండ్ ఆల్సో సెంటర్ ల్యాండ్ ఏదైతే ఉందో మధ్యప్రదేశ్. ఈ 5 కలిపి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటామండి.
వీటితో 28 స్టేట్స్ అనేవి కంప్లీట్ అవుతాయండి. ఈ విధంగా మనం గుర్తుంచుకున్నట్లయితే స్టేట్స్ గుర్తుంటే ఆటోమేటిక్గా క్యాపిటల్స్ అనేవి గుర్తొస్తాయి. థ్యాంక్ యూ.